రాధాదేవి గొప్పదా లేక శ్రీకృష్ణుడు గొప్పవాడా? ఒకరోజు శ్రీకృష్ణుడు భక్తుడైన శ్రీరామ కృష్ణుణ్ణి చూడటానికి గోలోకానికి వెళ్తాడు. ఎంతో ప్రేమతో వెళ్తుండగా ద్వారం దగ్గర రాధాదేవి కనపడుతుంది. శ్రీరాముడు కోపంతో అపశకునం అపశకునం, నేను శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వెళ్తుంటే మీరు ఎందుకు అడ్డు వచ్చారు అని కోప్పడతాడు. శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి, శ్రీరామ, నీకు నాకంటే ముందు రాధా దర్శనం కలిగింది, నాకన్నా రాధాదేవినే గొప్ప అని అనగా శ్రీరాముడు అది ఒప్పుకోలేదు. లేదు లేదు స్వామి, రాధానామం కన్నా కృష్ణనామమే గొప్ప, కావాలంటే నిరూపిస్తాను అంటాడు. శ్రీరాముడు గట్టిగా జై శ్రీకృష్ణ అని అంటాడు. వెంటనే ఎండిపోయిన చెట్టు మళ్ళీ బ్రతుకుతుంది. ఆ తరువాత వెంటనే శ్రీరాముడు ఒక గుడ్డుని రాధే అని గట్టిగా అంటాడు. ఆ గుడ్డు కాలిపోయి బూడిద అయిపోతుంది. వెంటనే గొంగళి పురుగుని చూసి రాధే అని గట్టిగా అంటాడు. అది కూడా కాలి బూడిద అయిపోతుంది. వెంటనే ఒక పుప్పుడిని చూసి రాధే అని అనగా అది కూడా కాలి బూడిద అయిపోతుంది. ఇక చివరిగా ఒక సీతాకోక చిలుకని చూసి రాధే అనగా అది కూడా బూడిదగా మారిపోతుంది. చూసారా కన్నయ్య, రాధే రాధే అని పలుకగానే 4 జీవులు మీ కళ్ళ ముందే చనిపోయినాయి. ఇది అపశకునం కాక ఇంకేంటి అంటాడు. గోపికల గుంపులో నుంచి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకోసారి రాధే అని పిలవండి అని అంటుంది. శ్రీరాముడు, ఇంకొకసారా? ఎందుకమ్మా, ఈ భూమిని నాశనం చేయాలని అనుకుంటున్నారా అని నవ్వుతాడు. లేదు లేదు, మీరు గుడ్డిని చూసి రాధే అని పిలవటం వలన అది గొంగళి పురుగుగా మారింది. తరువాత దానిని చూసి రాధే అని పిలవటం వల్ల పుప్పుడిలా మారిపోయింది. దాన్ని చూసి రాధే అని పిలవటం వల్ల సీతాకోక చిలుకగా మారిపోయింది. ఆ తరువాత రాధే రాధే అని అనటం వలన ఆ సీతాకోక చిలుక మనిషిలాగా మారిపోయింది. ఆ మనిషిని నేనే. ఒక జీవి మనిషిలాగా మారాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడతాయి. కానీ మీ వలన 4 సార్లు రాధే అనటం వలన నేను మానవ జన్మ ఎత్తాను, ధన్యవాదములు అని అంటుంది. అది చూసి శ్రీరాముడికి రాధే పదం వెనుక ఉన్న శక్తి అర్థమవుతుంది.